seen these days lot of people moving around with these earbuds or a big headphones? మరి ఈ మధ్య కాలంలో చాలా వరకు అంటే ఆ విధంగా ఇయర్ ఫోన్స్ లాంటివి పెట్టుకోవడం లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం చూస్తున్నారు ఎక్కువ మంది. Yes. చాలా మంది అది పెట్టుకొని బయటికి వస్తూ ఉంటారు. Have you heard accidents happening because of those? దాన్ని బట్టి జరిగే ప్రమాదాల గురించి మీరు ఏమన్నా విన్నారా? I had heard about this where one young girl was walking on the railway track with the earphones and she didn't even know when the train came and hit her from behind. కాబట్టి ఆ విధంగా సౌండ్ స్పీకర్స్ అయి పెట్టుకొని ఒక అమ్మాయి యవనస్తురాలు రైల్వే ట్రాక్ మీద నడుస్తూ ఉంది. మరి వెనక నుంచి ట్రైన్ ఎప్పుడు వచ్చిందో ఆమెకు తెలియదు, ఎప్పుడు కొట్టిందో కూడా ఆమెకు తెలియదు. You know, even on the road so many accidents happen because the ears are filled with so much sound that they are not able to hear the voice or the sound that is required to be heard. కాబట్టి చాలా వరకు రోడ్ల మీద కూడా మనం యాక్సిడెంట్లు చూస్తున్నాం. ఎందుకంటే చెవుల్లో అనేకటువంటి సౌండ్స్ రావడం వలన ఏ శబ్దం అయితే వారు వినాల్సి ఉందో ఆ శబ్దం వారు వినకుండా ఉండిపోతారు. I was just looking to the Lord about today. ఈ రోజు గురించి నేను ప్రభు వైపు చూస్తూ ఉన్నాను. And then this is the word God gave me to share with you. మరి ఇది దేవుడు నాకు ఇచ్చిన వాక్యము మీకు చెప్పడం కోసం. Cut the sound. ఆ శబ్దాన్ని మీరు దాన్ని తీసివేయండి, అయితే కట్ చేసేయండి, దాన్ని తుంచేయండి. Cut the sound. ఆ సౌండ్ని ఆ శబ్దాన్ని మీరు తుంచివేయండి. Because in the midst of the sounds you will miss the real voice which you need to hear. కాబట్టి ఈ యొక్క శబ్దాల మధ్యలో ఏ స్వరాన్ని అయితే శబ్దాన్ని అయితే నువ్వు వినవలసి ఉన్నదో దాన్ని నువ్వు వినకుండా పోవడానికి నీకు అవకాశం ఉంది. So many times our mind is crowded, right? కాబట్టి చాలాసార్లు మన మనసు మనం గమనిస్తే చాలా విషయాలతో నిండి ఉన్నట్టుగా మనం చూస్తాం. Many people are telling many things. చాలా మంది చాలా విషయాలు మనకు చెప్తూ ఉన్నారు. And in the midst of many people telling many things, మరి అనేకులు అనేక విషయాలు చెప్తూ ఉండగా we fail to hear the real person whose voice we need to hear. కాబట్టి ఏ వ్యక్తి యొక్క స్వరాన్ని మనం వినవలసి ఉన్నదో ఆ నిజమైన వ్యక్తి యొక్క స్వరాన్ని వినకుండా మనం ఉండిపోతాం. Daddy is advising something, బట్ తండ్రి ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. friends are advising something else. మరి స్నేహితులు ఇంకొక సలహాలు ఇస్తూ ఉన్నారు. One friend one thing, another friend another thing, another friend another thing. Relatives are advising something. So many people are advising. కాబట్టి ఒక స్నేహితుడు ఒక మాట చెప్తున్నాడు, ఇంకొక విధంగా సలహా చెప్తున్నాడు, మరి బంధువులు ఒక చెప్తున్నారు. ఆ విధంగా అనేకులు అనేక రకాల సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. What's the outcome? వాటన్నిటి వల్ల కలిగేటువంటి లేకపోతే ఏం జరుగుతుందో అవన్నీ విన్నప్పుడు మనకి Confusion. ఒక గందరగోళం మనకి. Haven't we all faced confusion like that in our lives? మన జీవితాల్లో అటువంటి గందరగోళానికి మనందరం గురి కాలేదా? Yes. అయినామా అవలేదా? అనేక మాటలు వినడం వల్ల So many confusions because we are listening to so many voices. చాలా స్వరాలు వినడం వల్ల చాలా గందరగోళానికి మనం గురి అవుతూ ఉన్నాం. I'll tell you, my brothers and sisters. కాబట్టి సహోదరుడి మాట మీకు చెప్తూ ఉన్నాను. In the midst of all our troubles and struggles, we must learn to hear one voice. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి స్వరాలు లేకపోతే శబ్దాలు లేకపోతే కొన్ని సమస్యలు బాధలు మధ్యలో అన్నిట్లో కూడా ఒక స్వరం మనం వినాల్సి ఉంది. And you know what is that voice we need to hear? ఆ స్వరం ఏంటో తెలుసా? మనం వినవలసిన స్వరం ఏంటో తెలుసా మీకు? I am God. నేను దేవుడను అన్న మాట. I am God. నేను దేవుడను. See, that is a very powerful word when God comes and tells you I am God. మరి చాలా శక్తివంతమైనటువంటి మాటగా ఉంటుంది ఒక దేవుడి దగ్గరికి వచ్చి ఇదిగో నేను దేవుడను అని చెప్పినప్పుడు. In the book of Psalms chapter 46 and verse 1. కీర్తనలు 46:1 మనం గమనిస్తూ ఉన్నప్పుడు he says, be still and know that I am God. I will be exalted among the nations and I will be exalted in the earth. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునైన verse 10 46:10. 46వ కీర్తన 10వ వచనం మనం చూస్తున్నాం. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. Have you heard people telling you you're useless? మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా విన్నారా? నువ్వు దేనికి పనికిరావని ప్రజలు చెప్పడం. Okay, you're not good enough. లేకపోతే నువ్వు అంత సరిపోయే విధంగా అంత మంచిగా నువ్వు లేవు అన్నప్పుడు, you are in a wrong place. అయితే నువ్వు ఒక తప్పుడు స్థలంలో ఉన్నావు.
so many discouraging words. అనేక విధాలైన నిరుత్సాహకరమైన మాటలు ఉన్నాయి. In the midst of all these words, when you are feeling down and depressed, you need to hear one important voice. కాబట్టి ఈ విధంగా అనేక నిరుత్సాహాలు కలిగించే శబ్దాల మధ్య మాటల మధ్య నువ్వు ఉంటూ ఉన్నప్పుడు ఒక మాట నువ్వు వినవలసి ఉన్నది. God coming and telling you, I am God. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి చెప్పే మాట నేను దేవుడను అని. Hallelujah. You know what that means? ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? No matter what these 1,000 voices are telling you, ఈ చుట్టూ ఉండే 1000 స్వరాలు నీకు ఏమి చెప్తున్నా కూడా I am God. నేను దేవుడిగా ఉన్నాను. No, doesn't matter if everyone around is telling that you are useless, you are a failure. కాబట్టి చుట్టూ ఉండే నువ్వు పనికిరాని వాడివి, నువ్వు ఓడిపోయావని చెప్పి నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ నీకు చెప్తూ ఉన్నా కూడా God says, I am God. కానీ దేవుడు చెప్పే మాట నేను దేవుడను అంటున్నాడు. That means I am far beyond all these things that the people are telling you. కాబట్టి ఏదైతే ప్రజలు నీకు చెప్తున్నారో వాటన్ని అధిగమించి వాటిని దాటి నేను ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. I want to today I just want every one of you to be ready to hear that voice, because after hearing that voice you can never be the same again. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వరం వినడానికి మీరు సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ స్వరం విన్నట్లయితే మీ జీవితాలు ఇంతకు ముందులాగా ఉండవు. Because you know, when the voices keep coming, ఎందుకంటే ఆ విధంగా అనేక స్వరాలు మనకు వస్తూ ఉన్నప్పుడు they start painting a picture about our future. కాబట్టి మన భవిష్యత్తు గురించి ఒక దృశ్యాన్ని అవి కలగజేస్తూ ఉంటాయి. And then we decide or we make decisions depending upon the picture painted by all these voices. కాబట్టి ఆ స్వరాలలోంచి వచ్చినటువంటి దృశ్యంలోంచి ఆ అవగాహనలోంచి మనము కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవడం జరుగుతుంది. You see, in Japan there was announcement by the government that there could be an earthquake. కాబట్టి మరి జపాన్లో ప్రభుత్వం వారు ఇచ్చిన ఒక ప్రకటన ఏంటంటే ఒక భూకంపం రావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. So immediately people went into what is called as panic buying. కాబట్టి అందరూ కూడా ఒక విధంగా ఆ భయానికి వారు లోనైపోయారు. You see, even in 2008 when there were so many rumors happening, people were selling stocks or doing things because of out of panic. కాబట్టి 2008లో కూడా ఒక వార్త వచ్చినప్పుడు ప్రజలు భయపడి వారి ఆస్తులు అమ్ముకోవడం కానీ లేకపోతే ఆ విధంగా ఆ భయాందోళనకు వారు గురి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. But in the midst of that, when you hear this voice, I am God, you will be comforted. కాబట్టి అటువంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ స్వరం విన్నప్పుడు అనగా నేను దేవుడను అనే మాటను విన్నప్పుడు నీకు ఒక ఆదరణ కలుగుతూ ఉంది. In Psalm 62 verse 5, మరి కీర్తన 62:5 మనం చూస్తూ ఉన్నాం. My soul wait silently for God alone, for my expectation is from him. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. See, what the psalmist is telling himself. మరి కీర్తనకారుడు తనతో తాను చెప్పుకునే మాట ఇది. Don't hear anybody's voices. ఎవరు చుట్టుపక్కల ఇంకే స్వరమును వినొద్దు. Don't hear anybody's voices. ఎవరి స్వరం కూడా వినొద్దు. Be silent. నువ్వు నిశ్శబ్దంగా ఉండు. Because you are expecting from God, therefore be silent so that you can hear from him. కాబట్టి దేవుని నుంచి నువ్వు సహాయాన్ని కోరుతున్నావు కాబట్టి నువ్వు నిశ్శబ్దంగా ఉండు, అప్పుడు ఆయన స్వరం నువ్వు వినగలుగుతావు. I'll tell you, many times we want to cut the sound coming from everywhere around us. కాబట్టి చాలా సార్లు మన చుట్టూ ఉండే అనేక స్వరాలు మనం ఆ విధంగా మనకు రాకుండా వాటిని తుంచివేయడానికి లేదా తెంచివేయడానికి ప్రయత్నం చేస్తూ But ఉంటాం. so many times the sound is coming from our own mouth, right? చాలా సార్లు ఆ స్వరం అనేది కొన్నిసార్లు మనలో నుంచి వస్తున్నట్టుగా మనం గమనిస్తాం. Haven't we many times spoken unnecessary things? మరి చాలా సార్లు మనకి అనవసరమైన విషయాలు మనమే మాట్లాడలేదా? Yes. We go on speaking. ఆ విధంగా మనం మాట్లాడుతూనే ఉంటాం. See, generally when anybody goes for prayer, మరి ఎవరైనా ప్రార్థనకి వెళ్ళారనుకోండి, they will start with Father, మరి తండ్రి అంటూ ప్రార్థన ప్రారంభిస్తారు and speak to God. దేవుడితో మాట్లాడతారు. Very good. మంచిదే అది. And then in Jesus name, యేసు ప్రభు నామములో amen, ఆమేన్ అంటారు. and bye and go. ఆ విధంగా బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా See, imagine, I come to you. కాబట్టి ఈ విధంగా అనుకుందామా, నేను మీ దగ్గరికి వచ్చాను And talk. ఆ విధంగా నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూనే ఉన్నాను. And then say bye and go. తర్వాత మరి బాయ్ చెప్పి వెళ్ళిపోయాను. अरे एक बार सुनेंगे, you will hear 1 time, 2 times, 3 times, and then next time when you see me coming, you will
avoid. కాబట్టి ఆ విధంగా ప్రతిసారి నేను వచ్చి ఆ విధంగా ఊరికే మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మీరు 2-3 సార్లు చూసిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే నాకు సమయం ఇవ్వకుండా మీరు తప్పించుకుని వెళ్ళిపోతారు. Correct? Huh? అవునా కాదా? See, how many times we are just going to be speaking with God without trying to hear from Him. కాబట్టి ఎన్నిసార్లు ఆ విధంగా దేవుడితో మాట్లాడుతూ ఉంటాం కానీ ఆయన చెప్తున్న మాట వినడానికి మనం సమయం ఇవ్వకుండా. People talk about praying for hours together. కాబట్టి ఆ విధంగా గంటల తరబడి ప్రార్థన గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. Fine, I have no problem with that. అది పర్వాలేదు, నాకే ఇబ్బంది లేదు. I mean, if I ask them, what did you do? కాబట్టి నేను అడిగాను, నువ్వేం చేసావంటే, Oh, I put all my prayer requests before God. కాబట్టి నాకు ఉన్న అన్ని ప్రార్థన విజ్ఞానాన్ని దేవుడి ముందు పెట్టేశాను. Of course, that also charane ki murgi barane ka masala. కాబట్టి దాంట్లో కూడా ఏంటంటే మరి ప్రార్థన తక్కువ ఉంటుంది లేకపోతే మసాలా ఎక్కువ ఉంటుంది. But then the question is, did you hear anything from God? కానీ ప్రశ్న ఏంటంటే మరి దేవుడి నుంచి నువ్వు ఏదైనా విన్నావా? No. లేదు. Why? ఎందుకు? You never gave an opportunity. ఎందుకంటే నువ్వు అటువంటి అవకాశం నువ్వు చూసుకోలేదు కాబట్టి. I remember one couple that had come to us for counseling. మరి ఒక దంపతులు మన దగ్గరికి వచ్చారు, వారికి ఒక కౌన్సిలింగ్ అవసరమైంది. They had problem. వారికి సమస్యలు ఉన్నాయి. Then she called. ఆమె నాకు ఫోన్ చేసింది. And then talk. How bad is, how wrong is. Okay, pastor, please pray for us. Bye. కాబట్టి ఆమె వెంటనే తన భర్త గురించి చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పేసింది. చెప్పి ఒకే పాస్టర్ మా కోసం ప్రార్థన చేయని చెప్పి ఫోన్ పెట్టేసింది. త్వరగా చెప్పే. కాబట్టి ఎంతవరకు దాన్ని లాగదీయాలో సాగదీయాలో అన్నీ చెప్పేసిన తర్వాత ఫోన్ పెట్టేసింది ఆమె. Then her husband called. ఆ తర్వాత వాళ్ళ భర్త ఫోన్ చేశాడు. See, men are no less. కాబట్టి మగవాళ్ళు ఏం తక్కువ ఏం లేరు. He also full stretched and complains about her. కాబట్టి ఆయన కూడా ఎంత లాగాలో అంత సాగదీసి ఆయన కూడా చెప్పాడు వాళ్ళ భార్య గురించి. Pastor, please pray for us. Bye. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, బాయ్ అని చెప్పేశాడు. Again they call next time. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. Same thing. Pastor, please pray for us. Bye. అవన్నీ చెప్పుకోవడం, మళ్ళీ పాస్టర్ గారు మా కోసం ప్రార్థన One చేయండి. time, 2 times, 3 times, over. కాబట్టి 2-3 సార్లు అయిపోయింది. 4th time she called me. 4వసారి మళ్ళీ ఫోన్ చేసింది. You know, pastor. మా పాస్టర్ గారు మీకు తెలుసా ఈ విషయం? I said, see, I don't have time to listen to you. మరి అమ్మ నాకు సమయం లేదు మీ మాటలు వినడానికి ఇప్పుడు. If you are calling up to listen to me, it's okay. Otherwise, I want to keep the phone. కాబట్టి నేను చెప్పే మాటలు వినడానికి నువ్వు ఫోన్ చేస్తే పర్వాలేదు, లేదంటే నేను ఫోన్ పెట్టేస్తా పక్కన. 3 times I gave you 20 minutes. I mean, it's not easy. కాబట్టి 3 సార్లు 20 నిమిషాలు చొప్పున నేను సమయం ఇచ్చిన అంత సులభం కాదు ఆ విధంగా వినడం అనేది ఒకే విషయాన్ని. Have you ever heard complaints for? ఆ విధంగా మీరు వింటూనే ఉన్నారా? కంప్లైంట్స్ ఎప్పుడైనా జరిగిందా మీకు? Or only gave? అలాగే మీరే కంప్లైంట్స్ ఇచ్చారా? It's painful, just keep listening. కాబట్టి చాలా కష్టంగా అనిపిస్తుంది, బాధ ఉంటుంది అవే వింటూ పోతే. But her husband called. మళ్ళీ భర్త మళ్ళీ ఫోన్ చేస్తాడు. Same thing I told him. ఆయన కూడా అదే మాట చెప్పారు. I don't have time to listen to you. మీరు మా చెప్పే మాట వినడానికి నాకు సమయం లేదు. If you want to listen to me, then call. నా మాటలు మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. Thank God, both of them understood. They heard, their problem was solved, and they are living happy. కాబట్టి దేవునికి వందనాలు, ఎందుకంటే వారు అర్థం చేసుకున్నారు, వారు నా మాటలు విన్నారు, వారి సమస్యలు తీర్చుకున్నారు, మంచిగా ఉన్నారు. See, that's what happens. We either have so much of sound around us, or we make so much of sound that there is no place for God to speak. కాబట్టి మన చుట్టూ అనేక శబ్దాలు ఉండొచ్చు, లేకపోతే మనమే ఎక్కువగా శబ్దం చేసే వాళ్ళముగా ఉండొచ్చు. కాబట్టి దేవుడు మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వకుండా చేస్తూ ఉన్నాం. Or rather, let me put it in a better way. అయితే ఇంకొక విధంగా చెప్తాను, ఇంకొద్ది మంచిగా చెప్తాను ఈ మాటని. God is speaking, but there is no bandwidth, there is no space remaining with us to hear what he is speaking. మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఆయన మాటలు మన దగ్గర రావడానికి కావాల్సిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలము లేకుండా పూర్తిగా నింపబడి ఉంది. In the book of 2 Chronicles chapter 31. రెండవ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం మనం చూస్తే, This is about King Hezekiah. మరి హెజెకియా గురించి రాయబడిన మాట. I like this word. ఈ మాట నాకు ఇష్టము. Thus Hezekiah did throughout all Judah, and he did what was good and right and true before the Lord his God, and every work that he began in the service of house of God, in the law and in the commandment, to seek his God, and he did it with all his heart, so he prospered. రెండవ దినవృత్తాంతం 31:20 వచనము. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. See, now what we see about here Hezekiah,
to seek the Lord is a very important word over there. కాబట్టి అక్కడ దేవుని వెదకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. Because if you don't seek, that means what? You make attempt to know. కాబట్టి నువ్వు ఆ విధంగా వెతుకుతున్నావంటే అర్థం ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవడానికి నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావని అర్థం. See, Bible tells that Jesus would go on the mountains in the nights or early mornings all alone. కాబట్టి మరి వాక్యం ఏం చెప్తుందంటే యేసుప్రభు వారు రాత్రి కావచ్చు లేదా తెల్లవారుజామున కావచ్చు ఒంటరిగా ఆయన కొండ మీదకి వెళ్తూ ఉంటాడు. What is the purpose of going all alone? ఆ విధంగా ఒంటరిగా ఎందుకు ఆయన వెళ్తూ ఉన్నాడు? Because he also needed space, or I would say silence, from the noise of the people around to hear from his Father. కాబట్టి తన తండ్రి నుంచి ఆ యొక్క స్వరం వినడం కోసం ఆయన కూడా నిశ్శబ్దం అవసరమైంది. కాబట్టి ఆ నిశ్శబ్దం కోసం ఆ విధంగా ఆయన వెళ్ళేవాడు. Sometimes our experience that we had in life keeps making so much sound. కాబట్టి మనకుండే అనుభవం ఏదైతే ఉందో అది అనేక శబ్దాలు చేస్తూ ఉంటుంది మన జీవితంలో. You know, it happened like this that time, it happened like this time, failure when you did this, failure when you did that. How can you have success now? కాబట్టి ఇంతకుముందు ఆ విధంగా జరిగింది కదా, ఇంతకుముందు ఈ విధంగా జరిగింది కదా, లేకపోతే అప్పుడు నువ్వు ఓడిపోయావు కదా, మళ్ళీ నువ్వు అది ఎలా చేస్తావు అని చెప్పి అటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుతూ ఉంటాం. Sometimes our insufficient knowledge keeps making sound in our head. కొన్నిసార్లు మనకి చాలని జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో నుంచి కూడా ఇటువంటి శబ్దాలు మనం వింటూ ఉంటాం. I'll tell you, my brothers and sisters, ఒక మాట మీకు చెప్తున్నాను సహోదరులారా, devil would love to create lots of sound in your head and in your heart so that you may not recognize that one voice which you need to recognize. కాబట్టి మరి అపవాది వాడు ఏం చేస్తాడంటే నీ మనసులో కావచ్చు, నీ ఆలోచనలో కావచ్చు, అనేక శబ్దాలు వాడు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వినవలసిన ఒక్క స్వరం అయితే ఉందో ఆ స్వరము వినకుండా వాడు చేస్తాడు. You know, sometimes God tells, shut up. మరి కొన్నిసార్లు దేవుడు అంటాడు, లేదు నువ్వు గమ్మునుండు, నువ్వు నోరు మూసుకో అని చెప్తాడు. Can you imagine people of Israel at Red Sea? మరి ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేల్ సైన్యం జ్ఞాపకం ఉందా? What was in front of them? వారి ముందు ఏముంది? What was in front of people of Israel? ఇశ్రాయేల్ వారి ముందు ఏముంది ఆ రోజున? Red Sea. ఎర్ర సముద్రం ఉంది. What was behind them? వారి వెనక ఎవరున్నారు? Egyptians. ఐగుప్తీయులు ఉన్నారు. Difficult situation. కష్టమైనటువంటి పరిస్థితి. Impossible situation. అసాధ్యమైన పరిస్థితి. Can you imagine people there talking to Moses? మరి అక్కడ ప్రజలు మోషేతో మాట్లాడే మాటలు మనం ఆలోచిద్దామా, ఊహిద్దామా ఏమంటున్నారు? Why did you bring us? మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు? You brought us to die. మేము చావడానికి తీసుకుని వచ్చావు. What you could not finish, why did you start there? నువ్వు అసలు నీకు ముగించడం చేత కాకపోతే అసలు నువ్వు ప్రారంభం ఎందుకు చేసావు? We would have died there only. అక్కడే చనిపోయి ఉండేవాళ్ళం కదా మేము హాయిగా. Where is that God you are telling, where is he now? మరి దేవుడు అని చెప్పుకుంటూ వచ్చావు, ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? They forget what God has done previously ఇంతకు ముందు దేవుడు వారికి చేసిన కార్యాలు వారు మర్చిపోయారు and start making unnecessary sound. అనవసరమైనటువంటి శబ్దాలు వారు ఇక్కడ చేస్తూ ఉన్నారు. We thank God for Moses. మరి మోషేని బట్టి దేవుడికి వందనాలండి. Exodus chapter 14. మరి నిర్గమకాండం 20వ అధ్యాయం. I like this word so much, verse 13 onwards. మరి ఈ మాట చాలా ఇష్టము. నిర్గమకాండం The 14. Lord said to the people, do not be afraid, stand still and see the salvation of the Lord. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. You know, do you realize what he's telling? Keep quiet and see. కాబట్టి ఆయన చెప్పిన మాట చూడండి, మీరు ఊరక నిలుచుండి చూడండి. There may be so much sound in your mind and you are making even more sound. Just shut up. కాబట్టి నీ మనసులో అనేక శబ్దాలు ఉండొచ్చు, దానికి తోడుగా నీవు కూడా నీ సొంతగా కొన్ని శబ్దాలు నువ్వు చేస్తూ ఉన్నావు, అవన్నీ నువ్వు చేయొద్దు, నువ్వు ఊరక నిలుచుండు. Verse 14. 14వ వచనము. The Lord will fight for you and you shall hold your peace. కాబట్టి యెహోవా మీ పక్షం యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండాలి. Are you getting my point? ఈ మాట మీరు గమనిస్తున్నారా, గుర్తిస్తున్నారా? Yes. Can you express in one word what God was telling people of Israel? ఇశ్రాయేల్ వారికి దేవుడు చెప్తున్న మాటని ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? Or can you tell without using a word? శబ్దం చేయకుండా లేకపోతే మాట వాడకుండా చెప్పగలుగుతామా దేవుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుకి? Pramod and Sister Betsy, they told. ఇద్దరు చెప్పారు, ప్రమోద్ అండ్ సిస్టర్ బెట్సీ. Pramod made the sound, Sister Betsy did not make a sound. ప్రమోద్ కొంచెం శబ్దం చేశాడు కానీ సిస్టర్ బెట్సీ శబ్దం కూడా చేయలేదు. Did you hear what Pramod told? గమనించారా ఏం చెప్పాడు? Chup. chup అనే మాట. What God said? దేవుడు అన్నాడు గమ్మునుండు. What Sister Betsy? బెట్సీ ఏం చెప్పింది? Even more effective. ఇంకా చాలా బలంగా చెప్పింది ఆ మాట. Shh అనే మాట చెప్తుంది.
Do you think God is telling you today, shh, shh, మరి దేవుడు నీకు ఆ విధంగా చెప్తున్నా నీకు అనిపిస్తుందా? శబ్దం చేయొద్దు, chup, ష్ chup, అని, chup. నువ్వేం మాట్లాడొద్దు, आवाज मत कर, आवाज मत శబ్దం करो. చేయొద్దు, Listen, విను 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 listen, విను. and you will see the salvation of the Lord. నువ్వు దేవుని యొక్క రక్షణ నువ్వు చూస్తావు. In verse 15, 15వ వచనము, the Lord said to Moses, why do you cry to me? కాబట్టి దేవుడు అంటాడు, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. Why are you even shouting? Why are you even speaking? This is the time for you to be quiet and see what I am doing. కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నావు, లేకపోతే ఎందుకు నువ్వు శబ్దం చేస్తున్నావు? ఇది నువ్వు ఊరకుండాల్సిన సమయము, నేను ఏమి చేస్తున్నానో నువ్వు చూడాల్సిన సమయం ఇది. You know, when our emotions get stirred up, కాబట్టి ఆ విధంగా మన మనసులో ఉన్నటువంటి యొక్క ఉద్రేకం అయితే ఆ భావాలు ఆ విధంగా వచ్చినప్పుడు what do we generally do? మనం మామూలుగా ఏం చేస్తూ ఉంటాం? We open our mouth. వెంటనే మన నోరు తెరుస్తూ ఉంటాం. Correct? Huh? అవునా కాదా? Yes or no? అవునా కాదా? And many times when our emotions are stirred up, whether happy, sad, anger, frustrated, we speak wrong things. కాబట్టి ఆ విధంగా మన హృదయంలో నుంచి లేదా భావోద్రేకాలు పైకి వచ్చినప్పుడు ఆ సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, కానీ మనం కొన్నిసార్లు మాట్లాడకూడని మాటలు మన నోటి ద్వారా వస్తూ ఉంటాయి. Correct? అవునా కదా? What should we do then? అయితే మనం ఏం చేయాలి? Chup. We must learn to be quiet. నిశ్శబ్దంగా ఉండడం మనం నేర్చుకోవాలా. Bible tells us, come to God to hear rather than to speak. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు మీరు మరి వినడానికి రావాలే తప్ప మాట్లాడడానికి కాదు అని ఉంది. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? You can gain more by hearing rather than speaking. కాబట్టి నువ్వు ఎక్కువగా సంపాదించుకో ఏంటంటే నువ్వు వినడం వల్ల నీకు ఎక్కువ లాభము మాట్లాడడం కన్నా. That means when you hear from God, most of the time you will have nothing to say. కాబట్టి నువ్వు దేవుడి నుంచి ఆ విధంగా వింటూ ఉన్నావు అనుకో, ఇంక నీకు చెప్పడానికి ఇక్కడ ఏమీ ఉండదు. See, Job spoke so many things. మరి యోబు కూడా చాలా విషయాలు చెప్పాడు. I mean, so many things. చాలా విషయాలు చెప్పాడు దేవుడు. But after he heard from God, there was nothing left to speak. కాబట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పగా ఆయన విన్నాడో, ఇంకా తర్వాత మాట్లాడడానికి ఆయన ఏ మాటలు కూడా లేవు. Because every solution is there ఎందుకంటే in what you hear from God. దేవుడి నుంచి నువ్వు ఏదైతే వింటున్నావో దాంట్లో ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం ఉంటూ ఉంది. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, so many times your silence is more powerful than your speech. కాబట్టి చాలా సందర్భాల్లో నీ యొక్క నిశ్శబ్దము చాలా శక్తివంతమైనది నువ్వు మాట్లాడే మాటల కన్నా. Can I say one more little bold statement? ఇంకొక మరి మాట మీకు చెప్పమంటారా? ఇంకొంచెం తీవ్రంగా చెప్పమంటారా? Can I? చెప్పమంటారా? Sometimes you can be more effective by being silent than by praying. కాబట్టి మరి కొన్నిసార్లు నీవు ప్రార్థన చేసిన దానికన్నా నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ప్రభావవంతంగా నువ్వు ఉంటావు. Because many times we don't even know what to pray. ఎందుకంటే మనకి ఏమి ప్రార్థన చేయాలో కూడా చాలాసార్లు మనకు తెలియదు. We start asking God for things which He doesn't want to give us. మరి కొన్నిసార్లు ఆయనకి ఇవ్వడానికి ఇష్టం లేని విషయాలే మనం ఆయన అడుగుతూ ఉండిపోతాం. We start asking things from God which would actually harm us rather than benefit us. కాబట్టి మనకి కొన్నిసార్లు హానికరమైన విషయాలే మనం అడుగుతుంటాం మనకి లాభం కన్నా. I'm not telling we should not pray. ప్రార్థన చేయొద్దని నేను చెప్పడం లేదు. But you know what is the principle of prayer? మరి ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక సూత్రం ఏంటి? 1 John chapter 5 verse 14 and 15. మరి మొదటి యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలు. Bible tells if we ask anything according to His will, He hears us, and when He hears us, we have what we are asking for. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతామో అవి ఆయన వింటాడు. ఆయన విన్నప్పుడు మనం అడిగినవి మనకు దొరుకుతాయని ఉంది. See, you need to hear from Him before He hears from you. కాబట్టి నీ నుంచి ఆయన వినడానికి ముందుగా ఆయన నుంచి నువ్వు వినాల్సి ఉంది. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, there are so many wonderful things in the Bible that tell us again and again and again it is wise to be silent before God.
కాబట్టి దేవుని ఎదుట మరి నిశ్శబ్దంగా ఉండడం అనేది చాలా జ్ఞానవంతమైన పని అని చెప్పి చాలా విషయాల్లో బైబిల్ చెప్తూ ఉంది. Sometimes you open your mouth in front of someone who is wiser than you, and afterwards you realize that you have made a fool of yourself. కాబట్టి కొన్నిసార్లు నీకన్నా తెలివైన వాడే ముందు నువ్వు నోరు తెరిచి ఏదైనా మాట అన్నప్పుడు తర్వాత నీకు అర్థమవుతుంది ఆ మాట అనుకుంటుంటే బాగుండేది, అనవసరంగా నేను తెలివి తక్కువ వాడిగా నిరూపించబడ్డాను ఆ వ్యక్తి ముందు అని. Imagine when God is before you. మరి దేవుడే నీ ముందు నిలబడ్డప్పుడు ఊహించండి. What can you teach God? ఆ దేవుడికి నువ్వు ఏమి నేర్పిస్తావు? What can you advise God? ఆయనకు నువ్వు ఏ సలహా ఇస్తావు? I mean, people tell, they sometimes sit before God as if a boss, as if they are the boss and God is waiting like a secretary before them, telling, okay, do this for me, do this for me, do this for me, do this for me. Okay, heard it, amen, go. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు అంటే దేవుడేమో ఒక సెక్రటరీ లాగా, మనమేమో ఒక బాస్ లాగా, మనం చెప్పాల్సినవి కూడా ఆయన చెప్పుకుంటుంటే ఆయన రాసుకొని సరే అన్ని రాసుకున్నానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ విధంగా మనం ఊహిస్తూ ఉంటాము దేవుడికి మనకు సంబంధం. I remember one of my spiritual friends told me some very interesting thing. నాకు ఒక ఆత్మీయ స్నేహితుడు ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. His pastor taught him that. ఇది ఆయన పాస్టర్ గారు ఆయనకు నేర్పించారు. He said that this is what his pastor taught, that never go to a prayer meeting with a prayer list. కాబట్టి ఒక ప్రేయర్ లిస్ట్ తయారు చేసుకొని నువ్వు ప్రార్థన మీటింగ్ వెళ్ళొద్దు అని. You must always come out of the prayer meeting with a prayer list. కాబట్టి నువ్వు ప్రార్థన ముగిసిన తర్వాత నువ్వు వెనక్కి వస్తూ ఉంటావే అప్పుడు నీ చేతిలో ఒక లిస్ట్ ఉండాలి. Are you getting my point? అర్థమవుతుంది నేను చెప్పిన మాటలో? That means you should know what God wants you to ask from him. కాబట్టి ఆయన నుంచి నువ్వు ఏమి కోరాలని దేవుడు కోరుతున్నాడో అది నువ్వు తెలుసుకున్న వాడిగా ఉండాలి. For that, stop asking God what you want him to do, rather start seeking what God wants you to do. కాబట్టి అది జరగాలంటే దేవుడు నీకు ఏమి చేయాలని కోరుతున్నావో అది నువ్వు అడగడం మానేసేసి దేవుడు నీకు ఏమి చేయాలని కోరుతున్నాడో అది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. In Psalms 37, మరి కీర్తన 37లో మనం చూస్తే verse 7, 7వ వచనంలో very very powerful word. చాలా శక్తివంతమైనటువంటి ఒక మాటగా మనం చూస్తూ ఉన్నాం. Rest in the Lord and wait patiently for him. Do not fret because of him who prospers in his way, because of the man who brings wicked schemes to pass. కీర్తనలు 37 7వ వచనము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. See, people outside are prospering. కాబట్టి బయట మనుషులు చాలా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. Did you ever feel jealous about that? ఎప్పుడైనా వారిని చూసినప్పుడు నీకు కొంచెం అసూయగా అనిపించిందా? Come on, don't tell me you never felt jealous. ఆ విధంగా నాకు అనిపించలేదని మాత్రం చెప్పకండి. Everybody feels jealous. Oh, that person is not a believer, but see how much that person is prospering. Kabatti, how happy that person is, and I am not. కాబట్టి చూడండి, ఆయన విశ్వాసి కూడా కాదు, ఆయన ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నాడు, ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు, మరి నాకైతే ఈ బాధలు ఉన్నాయని చెప్పి. See, what's happening is that comparison is causing a noise in your head. కాబట్టి ఒకరితో ఒకరు పోల్చుకోవడం వల్ల ఆ పోలికలో నుంచి ఒక విధమైన శబ్దాలు నీ మనసుకు వస్తూ ఉన్నాయి. You are getting frustrated. దాన్ని బట్టి నువ్వు కొద్ది వ్యసన పడుతూ ఉన్నావు. God says don't do that. ఆ విధంగా నువ్వు చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. Rather just be silent before me. కాబట్టి నువ్వేం చేయాలంటే నా ఎదుట నువ్వు మౌనముగా ఉండాలి. In NIV, in Message Bible, it says quiet down before God. కాబట్టి ఆ విధంగా దేవుని ఎదుట నువ్వు ఆ విధంగా నిశ్శబ్దంగా నువ్వు కూర్చొని నువ్వు అనే మాట చెప్తున్నావు. Quiet down before God. దేవుని ఎదుట నిశ్శబ్దంగా ఉండిపో. I'll tell you, if you have to sum up the whole message of mine today, it's this: quiet down before God. కాబట్టి ఒక నా ప్రసంగం అంతటి కూడా ఒక మాటలో నేను చెప్పాలనుకుంటే దేవుని ఎదుట నీవు నిశ్శబ్దంగా ఉండు. Your mind may be filled with so many things. నీ మనసులో చాలా ఆలోచనలు ఉండొచ్చు. Just sit down. అయినా కూర్చో. Cut all the sound. అన్ని రకాల శబ్దాలు నువ్వు తుంచేసేయ్. I would say don't even try to listen to worship music or anything. మరి నేను ఇంకా ఏం చెప్తానంటే కేవలం అంటే కొన్ని ఆరాధన పాటలు కూడా వినకండి. Because that's also sound. అది కూడా ఒక శబ్దమే కదా. Cut it down. అది కూడా తుంచేసేయ్. And look to God. దేవుని వైపు చూడు. God, I want to hear your voice alone. ప్రభువా, నేను నీ స్వరం మాత్రమే వినడానికి ఇష్టపడుతున్నాను. In the book of Isaiah chapter 30 and verse 15. యెషయా 30లో మనం చూస్తున్నప్పుడు, for thus says the Lord God, the Holy One of Israel, in returning and rest you shall be saved, in quietness and confidence shall be your strength, but you would not.
కాబట్టి ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడతారు, మీరు ఊరకుండి నమ్ముకోవటం వలన మీకు బలము కలుగును. Now, when the emotions are stirred up inside, కాబట్టి కొన్నిసార్లు మనం మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, ఇమోషన్స్ అవన్నీ కూడా ఆ బయటికి వస్తూ ఉన్నప్పుడు, not just that we speak things uncontrollably, అదే ఆపుకోలేకుండా కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటూ వెళ్తాము. sometimes we do things uncontrollably. అదే విధంగా మనం చేసే పనులు కూడా ఒక అదుపు లేకుండా ఉండిపోతాయి. I recently remember an incident ఒక సంఘటన నాకు జ్ఞాపకం ఈ మధ్య జరిగింది. where a young man was buying a property, మరి ఒక యవనస్తుడు ఒక స్థలాన్ని కొంటూ ఉన్నాడు. and he paid I think around 16 lakhs or 20 lakhs as advance, కాబట్టి అడ్వాన్స్ కింద ఒక 16 లేదా 20 లక్షలు ఆయన ఇచ్చాడు. and he had some argument with the seller. కాబట్టి ఆ కొనే వ్యక్తితో, అమ్మే వ్యక్తితో ఈయనకు ఏదో ఒక ఆర్గ్యుమెంట్, వాదన వచ్చింది. He felt insulted. ఎందుకు ఆయనకి అవమానం అనిపించింది. He said, oh 20 lakh jane do, I don't care. కాబట్టి 20 లక్షలు పోయినా పర్లేదు, నేను పట్టించుకోను ఇంక విన్ని అని. You tell me, is it a wise thing or foolish thing? అది తెలివి తక్కువతేనా లేకపోతే తెలివైన పనా? Thank God there were some elders around him. They caught him, made him to sit down and said, before you let it go, jarra thoda thanda ho ja. కాబట్టి ఆ విధంగా నువ్వు పోయినా పర్వాలేదు అనుకునే ముందు కొంచెం నెమ్మదిగా ఉండని పెద్దలు వచ్చి చెప్పారు, కొంచెం నెమ్మదిగా ఉండి ఆలోచించు అని. You know what God is telling is, దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, when we are emotionally, when we are in frustration, in anger, or in case in extra excitement, trying to go forward and do something, కాబట్టి ఏదో ఆ యొక్క ఉత్సాహంలో, ఉత్తేజంలో ఏదో చేయడానికి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, God says come back and just sit. మరి దేవుడు అంటే లేదు, వెనక్కి వచ్చి నాకు కూర్చో అంటాడు. Before you take any emotional decision or make any emotional statement, just sit down. ఆ విధంగా ఏదో ఆ ఉద్రేకంలో ఏదో ఒక మాట చెప్పే బదులు ఏదో ఒక పని నువ్వు చేసే ముందు కొంచెం ఆగి వచ్చి ఇక్కడ కూర్చో. In returning and rest, you will be safe. కాబట్టి నువ్వు మరలా వచ్చి ఊరకుండా వల్ల రక్షింపబడతావు. That means instead of going ahead in that emotion and saying something, doing something, come back and just rest a while. కాబట్టి ఆ విధంగా వచ్చినట్టు ఆ ఉద్రేకంలో నువ్వు ముందుకు వెళ్ళడం కన్నా నువ్వు వెనక్కి వచ్చి నువ్వు విశ్రాంతి తీసుకున్నట్లయితే నీకు లాభం ఉంటుంది. In quietness and confidence you shall be your strength. కాబట్టి మీరు ఊరకుండి నమ్ముకోవడం వలన మీకు బలము కలుగును. And then he says, తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, but you would not. కానీ మీరు సంపతింపక అట్లు కాదు అంటారు. मेरा बात तुम सुनते ही नहीं. నా మాట మీరు వినరు. I hope none of us come to this place where God tells us something and says, so many times I have told you, but you are just not listening. కాబట్టి మరి అటువంటి ఆ విధంగా మనం ఉండమనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు దేవుడు వచ్చి చెప్పినప్పుడు, అయ్యో నువ్వు దేవుడి మాట వినడం లేదు. Therefore, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, see, God does not speak just like that. మరి దేవుడు ఏదో మాట్లాడాలి కాబట్టి అంటూ మాట్లాడు. God always speaks because he knows somewhere something is going on. కాబట్టి ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుందని దేవుడికి తెలుసు, కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. Maybe you are about to make an emotional decision. మరి లేకపోతే నువ్వేదో ఒకటి భావోద్రేకాలకు లోనై ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోబోతున్నావేమో. Maybe your mind is so much crowded by the voices all around that you are not able to take any decision. లేకపోతే చాలా శబ్దాలు నువ్వు వినడం వల్ల నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నావేమో. And then you are forced to take certain decisions. లేదా కొన్నిసార్లు నీ మీద ఒక ఒత్తిడి పెరిగి నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు చేయాల్సి వస్తుందేమో. Have you gone to a shop to buy something? కొన్నిసార్లు ఏదైనా షాప్ కి మనం కొనడానికి వెళ్ళినప్పుడు, and the salesperson said, sir, that offer is only now in next 10 minutes only if you buy. కాబట్టి ఆయన అంటాడు కదా, లేదు సార్ ఆఫర్ ఇప్పుడే ఉంది, ఒక 10 నిమిషాల్లో ఉంది, కొంటే నువ్వు ఈ 10 నిమిషాల లోపల కొనాలని చెప్తాడు. Correct? అలా అంటారా లేదా? And then even when we don't want to buy, because of that sound we land up buying and then later regretting. కాబట్టి మనకి కొనాలన్న ఉద్దేశం లేకపోయినా కూడా ఆ యొక్క శబ్దానికి మనం లోనే ఏం చేస్తామంటే దాన్ని కొనేస్తాము, తర్వాత బాధపడతాము. Correct? అలా అవుతుందా లేదా? Maybe you are in a point like that. ఒకవేళ నీ జీవితంలో అటువంటి స్థితిలో ఆ సమయంలో నువ్వు ఉన్నావేమో. Maybe it may happen tomorrow, day after tomorrow, maybe even today, that because of the words of the people you may let loose your tongue.
కాబట్టి ఈ రోజు కావచ్చు, రేపు ఎల్లుండి కావచ్చు, ఆ ప్రజల యొక్క శబ్దాలు వింటూ నీకు తెలియకుండానే నీవు ఆ విధంగా నీ మాటలు జారుతున్నాయేమో. And you may speak the words about which you may regret later. కాబట్టి నువ్వు ఆ విధంగా మాట్లాడి నువ్వు రేపు పొద్దున బాధపడే విధంగా ఈ రోజు మాట్లాడుతున్నావేమో. Maybe because of that God is speaking. దాన్ని బట్టి దేవుడు నీతో ముందుగానే మాట్లాడుతున్నాడేమో. What God is telling is, learn to shut your mouth. నీ యొక్క నోరు నీవు మూసుకో అని దేవుడు చెప్తున్నాడు. ఎలా మూసుకోవాలో నేర్పిస్తున్నాడు. Not just sounds from everywhere. కేవలం చుట్టూ ఉండే శబ్దాలు మాత్రమే కాదు, even your own sound sometimes you need to cut off. నీలో నుండి వచ్చే ఆ శబ్దాన్ని కూడా కొన్నిసార్లు నీవు ఆ తెంచివేయాలి, తుంచివేయాల్సిన అవసరం ఉంది. You know, in the book of 1 Samuel chapter 5, I see the power of silence. మరి మొదటి సమూయేలు 5వ అధ్యాయంలో నిశ్శబ్దం యొక్క శక్తి అంటే నేను చూశాను. Philistines took the ark of God and put it in the temple of Dagon. మరి ఫిలిష్తీయులు ఆ విధంగా దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్లి దాగోను యొక్క మందిరంలో పెడతారు. There was no prayer there. అక్కడ ఏ ప్రార్థనలు ఉండవు. No praise and worship there. అక్కడ స్తుతి ఆరాధన ఉండదు. No galata, no nothing, just silence. ఎటువంటి గలాట లాంటి లేదా శబ్దాలు గాని ఏముండదు, అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. Just God's presence was there. అక్కడ దేవుని సన్నిధి మాత్రం ఉంది. Just that ark was there. దేవుని యొక్క మందసం ఉంది అక్కడ. And the Dagon fell down. అప్పుడు దాగోను కింద పడిపోతాడు. They lifted the Dagon up. ఆ దాగోను మళ్ళీ వారు పైకి లేవనెత్తారు. Silence. నిశ్శబ్దం ఉంది అక్కడ. But the ark was there. మందసం ఉంది అక్కడ. Dagon fell down and broke its crown. ఆ తర్వాత ఆ దాగోను మళ్ళీ కింద పడి వాడికి మెడ విరిగిపోతుంది. Head, legs broken. తల ఇరిగిపోతుంది, చేతులు ఇరిగిపోతాయి. No prayer, nothing. అక్కడ ప్రార్థన అంటే ఏమీ లేదు. The power of silence in the presence of God. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఆ నిశ్శబ్దంలో ఉండే శక్తి ఆ విధంగా ఉంటుంది. I'll tell you, if you learn to do that in your life, అది నువ్వు నీ జీవితంలో చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే your life will never ever be the same again. కాబట్టి నీ జీవితం ఇంతకు ముందులాగా ఉండదు, అది పూర్తిగా మారి ఉంటుంది. But you have to make efforts. కానీ నీవు ఈ ప్రయత్నం చేయాలి. It could mean sometimes you just have to stay away, from the sounds for some time. కొన్నిసార్లు కొన్ని శబ్దాలకి నువ్వు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. Sometimes in the midst of everybody you can be silent. కొన్నిసార్లు నీ చుట్టూ అనేక మంది ఉన్నా కూడా నువ్వు నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు. See, I pray. నేను ప్రార్థన చేస్తాను. I have my prayer life. నాకు కూడా ప్రార్థన జీవితం ఉంది. But I began to realize, కాబట్టి ఒక విషయాన్ని గ్రహిస్తూ వచ్చాను. if I don't hear from God, my prayer cannot be as effective. కాబట్టి నేను దేవుడి నుంచి వినకపోతే నా ప్రార్థనలు అంత ప్రభావవంతంగా ఉండవు అని. In the book of Zephaniah chapter 1, those who have turned back from following the Lord and have not sought the Lord nor inquired of him, be silent in the presence of the Lord God, for the day of the Lord is at hand, for the Lord has prepared a sacrifice, he has invited the guests. జెఫన్యా మొదటి అధ్యాయంలో 6వ వచనం మనము చూస్తూ ఉన్నాము. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నిర్మూలన చేసేదను. Now what God is telling is, the day is arriving, the day is at hand, I'm going to do something. What should you do? Be silent. కాబట్టి ప్రభువైన యెహోవా దినము సమీపమించింది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆయన సన్నిధిలో మౌనముగా ఉండాలి. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరులు ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. so many people in the world are disturbed because of the voices in their head. కాబట్టి చాలా మంది లోకంలో వారు డిస్టర్బ్ అయి ఉన్నారు, గందరగోళంగా ఉన్నారు. ఎందుకంటే వారి మనసులో ఉండే, వారి తలలో ఉండే అనేకమైనటువంటి శబ్దాలను బట్టి. People call it as a psychiatry problem. కాబట్టి అది ఒక మానసిక రోగం అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. But what I realize is, నేను గమనించిన విషయం ఏంటంటే, it's the strategy of the devil so that you may not think straight, you may not hear that the voice which you need to hear. కాబట్టి నువ్వు వినవాల్సినటువంటి ఒక స్వరం ఉన్నది, ఆ స్వరము నువ్వు వినకుండా చేయడం కోసము ఇది అపవాది సృష్టించిన ఒక కుతంత్రముగా ఉన్నది అని నేను చెప్తున్నాను. How many times it has happened you have heard the voice of God, మరి ఎన్నిసార్లు ఈ విధంగా జరిగింది, నువ్వు దేవుని స్వరాన్ని విన్నావు, and then there are so many other sounds that you begin to doubt the voice of God. ఆ తర్వాత అనేక శబ్దాలు నీకు రావడం వల్ల ఏమైందంటే దేవుడి యొక్క
స్వరాన్ని నువ్వు అనుమానించేవాడిగా మారిపోయావు. See, God spoke to Adam and Eve saying, you shall not eat the fruit of this tree. కాబట్టి దేవుడు ఆదాము వాడితో మాట్లాడి చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఈ పండు తినకూడదు అని. But then there was another voice. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకొక స్వరం వచ్చింది. They kept listening to that voice. ఆ స్వరాన్ని వీరు వింటూ పోయారు. Eve kept listening to that voice. అవ్వ ఆ స్వరాన్ని వింటూ పోయింది. And what was the result? ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి? Actually, then she began to doubt the voice that she had heard before. ఇంతకు ముందు ఉన్నటువంటి దేవుని యొక్క స్వరాన్నే ఆమె కొంచెం అనుమానంగా చూడడం మొదలుపెట్టింది. And fell into the trap of the enemy. ఆ తర్వాత అపవాది యొక్క ఆ ఊరిలోనికి వలలోనికి చిక్కుకుపోయింది. During the time of King Ahab, ఆహాబు యొక్క సమయంలో కూడా there was famine in Israel. ఇశ్రాయేలులో చాలా కరువు వచ్చింది. The famine came because of the prophetic word by Elijah. కాబట్టి ఏలియా ఇచ్చినటువంటి ఒక ప్రవచనం ద్వారా ఆ యొక్క కరువు వచ్చింది. And then there is this incident of Mount Carmel. ఆ తర్వాత కర్మేలు యొక్క పర్వతం మీద ఒక సంఘటన జరిగింది. And then Elijah tells, అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటి అంటే, go to your house for I hear the sound of abundance of rain. కాబట్టి నీవు నీ ఇంటికి వెళ్ళు, ఎందుకంటే ఒక సమృద్ధి అయినటువంటి వాన వచ్చే వర్షం వచ్చే ఆ శబ్దాన్ని నేను వింటూ ఉన్నాను. The sky was clear. అయితే ఆకాశం మాత్రం నిర్మలంగా ఉంది. There was no sign of rain. ఎటువంటి వర్షానికి సూచనలు ఏమీ లేవు. But where was he hearing the sound? కానీ ఎక్కడి నుంచి స్వరాన్ని ఆయన వింటూ ఉన్నాడు? In his heart. ఆయన హృదయంలో ఆయన వింటూ He ఉన్నాడు. was hearing the sound. ఆ శబ్దాన్ని ఆయన వింటూ ఉన్నాడు. But you know what he did after that? ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? Bible tells he went and sat down, put his head in between the knees. కాబట్టి ఆయన తర్వాత ఆయన వెళ్ళి తన మోకాళ్ళ మధ్యలో తన తలను పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Let me repeat. ఆ మాట మళ్ళీ చెప్తున్నాను. He went down, sat and put his head in between his knees. కాబట్టి ఆయన వెళ్ళాడు, కూర్చున్నాడు, తన మోకాళ్ళ మధ్యలో తన తల పెట్టుకున్నాడు. Have you ever put your head in between your knees? ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేస్తారా మీ మోకాళ్ళ మధ్యలో మీ తల పెట్టుకోవడానికి? Anybody would like to try that once? అలా ఎవరన్నా ప్రయత్నం చేయడానికి ఇష్టపడతారా ఒకసారి? I tried doing that. నేను ప్రయత్నం చేశాను చేయడానికి. And I realized my ears were closed by my knee. కాబట్టి నా యొక్క కాళ్ళ ద్వారా నా చెవులు మూసుకొని వేయబడ్డాయి. What was Elijah doing? ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏలియా ఏం చేస్తున్నాడు? He didn't want to hear any other sound. ఇంకొక శబ్దము ఆయన వినడానికి ఇష్టపడడం లేదు. I'll tell you, sometimes when God has spoken to you, you need to close your ears to any other sound which can speak opposite of what God spoke. కాబట్టి దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని నువ్వు విన్నప్పుడు నువ్వు మిగతా స్వరాలు వినకూడదు, ఎందుకంటే ఆ స్వరాలు కొన్నిసార్లు ఈ మాటకి అవి ప్రతికూలంగా ఉండే మాటలు కావచ్చు. He lifts his head ఆ తర్వాత తల పైకెత్తాడు. and asks someone, can you see anything? సర్వే సేవకుని అడిగా, నువ్వేమైనా కనబడుతుందా నీకు? He says no. ఏమీ కనబడటం లేదు. Puts his head down. మళ్ళీ తర్వాత తల దించాడు. That means he is hearing the voice of the abundance of rain which is in his spirit. కాబట్టి తన ఆత్మలో ఆ సమృద్ధి యొక్క వాన యొక్క ఆ శబ్దాన్ని ఆయన వినడం జరుగుతుంది. Till the sign of the manifestation of the voice inside happens, he keeps his head in between his knees. కాబట్టి తనకు లోపల ఏదైతే స్వరం వింటూ ఉన్నాడో ఆ స్వరం అనేది బయటికి ప్రత్యక్షపరచబడేంత వరకు కూడా ఆయన తన తలను ఆ విధంగా మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. And then there is abundant rain. ఆ తర్వాత నిజంగానే ఒక సమృద్ధి అయినటువంటి వర్షం వచ్చింది. I do believe what God wants to tell you is this. కాబట్టి నేను నమ్ముతున్నాను దేవుడు మనతో చెప్పాలనుకున్న మాట. Just learn to be quiet. కాబట్టి నిశ్శబ్దంగా ఉండండి దేవుని సన్నిధిలో. Don't give up. మీరు ఆ విధంగా విడిచిపెట్టకండి. Don't take hasty decisions. లేదా ఏదో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. Don't make hasty statements. లేదా ఏదో తొందరపడి కొన్ని మాటలు చెప్పొద్దు. Just listen to my voice. కేవలము నా స్వరాన్ని మాత్రం మీరు వినండి. And when God speaks, అప్పుడు దేవుడు మీతో మాట్లాడినప్పుడు every confusion, every frustration, every desperation, depression, anger, sorrow simply melts away. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి కోపము కానీ ఉద్రేకము కానీ నిరుత్సాహము కానీ నిస్సహాయత కానీ ఇవన్నీ కూడా అవి కరిగిపోతాయి. When Hannah went to the temple, she was crying, she was sad. కాబట్టి హన్నా ఆ విధంగా మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె దుఃఖంగా ఉంది, ఏడుస్తూ ఉంది. But one voice from God, కానీ ఒక స్వరము దేవుని నుంచి వచ్చినప్పుడు Bible tells her countenance changed. అప్పుడు ఆమె ముఖ వర్చస్సు మారిపోయిందని చెప్పి వాక్యం చెప్తుంది. May every one of our countenance change hearing the voice from God. దేవుని యొక్క స్వరాన్ని వినడం ద్వారా మన ప్రతి ఒక్కరి యొక్క ముఖ వర్చస్సు మారిపోవును గాక. And for that, అది జరగాలి అంటే let us cut the sound. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆ సౌండ్ తగ్గించాలి, కట్ చేసేయాలి. And we will do one of the things which is always my favorite. మరి నేను ఎప్పుడు చేస్తాను ఒకటి, ఆ పని మనం చేద్దాం.
Turn to your neighbor పక్కన వారి వైపు తిరిగి and tell your neighbor, ఈ విధంగా చెప్పండి, God told me, దేవుడు నాతో చెప్పాడు, for me, నా కోసం చెప్పాడు, chup. గమ్మున చుప్ అన్నాడు అంతే. God told me, దేవుడు నాతో చెప్పాడు, for me, నా కోసం చెప్పాడు, chup. చుప్. Come on, please tell. దేవుడు నాతో చెప్పాడు, దేవుడు నా కోసం చెప్పాడు, చుప్. Don't tell your neighbor, chup. పక్కన వారి వైపు చెప్పి చుప్ అనకండి. Hallelujah. This will help you, my brothers and sisters, ఇది మీకు సహాయం చేస్తుంది సహోదరి సహోదరులారా. because that's how God does in our life. ఆ విధంగా దేవుడు మన జీవితంలో చేస్తాడు. You know, Thomas brother, as you were sharing, something powerful is happening. It's happening. ఆ విధంగా బ్రదర్ థామస్ గారు చెప్తుండగా చాలా శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయి. Something's happening. ఏదో జరుగుతుంది, శక్తివంతమైన కార్యాలు In జరుగుతున్నాయి. the midst of turmoil, in the midst of confusion, in the midst of storms all around, something is happening. కాబట్టి ఆ విధంగా ఈ గందరగోళాల మధ్యలో, ఈ తుఫానుల మధ్యలో ఏదో ఒకటి శక్తివంతమైన కార్యం జరుగుతూ ఉంది. And for that, to know that, అది తెలుసుకోవాలంటే God says, దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? be still and know the salvation of the Lord. కాబట్టి మీరు మౌనముగా ఉండి లేదా ఊరకుండి దేవుని యొక్క రక్షణను మీరు తెలుసుకోండి అని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I mean, I'm not telling you be silent without saying hallelujah. కాబట్టి అంటే నిశ్శబ్దంగా ఉండమంటే హల్లెలూయా అనొద్దని కాదు. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచివాడు. Amen. ఆమేన్. Father, help us that we may learn to be silent before you. ప్రభా తండ్రి, మరి మీ ఎదుట నిశ్శబ్దంగా ఉండడం మాకు నేర్పించండి. Learn to be quiet and confident in your presence. మీ సన్నిధిలో ధైర్యముగా నిశ్శబ్దంగా ఉండడానికి సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. I request the worship team